సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చినటువంటి కొంతమంది కస్టమర్లు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ యొక్క అవినీతి లంచాల ఈ యొక్క గూడు అనేటువంటిది నిజంగా వాస్తవమే జరుగుతుందా? అవన్నీ కూడా ప్రత్యక్షంగా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు. వారిని అడిగి చెప్పి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇక్కడ ఆఫీస్ లో ఎలాంటి అంటే నిన్న మొన్న మనం ఒక ఆడియో వైరల్ అయింది. అసలు ఆ ఆడియో వైరల్ అయిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం కనిపిస్తుందా? ఏం లేదండి, అట్లాంటి సంబంధాలు ఏం లేవు. అన్ని మంచిగా స్టాఫ్ కూడా మంచిగా స్పందిస్తారు. అనుకున్న టైంకి వర్క్ అవుతుంటది. మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి? ల్యాండ్ కొన్నాం, ల్యాండ్ రిజిస్ట్రేషన్. ఓకే, అంటే ఇల్లు కొంటే ల్యాండ్ కొంటే కొంత బయట వ్యక్తులు అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు 1000 నుంచి 2000 3000 అట్లా సంతకం పెట్టాలంటే డబ్బులు కావాలని అడుగుతారట. నిజమేనా? మా వరకు అయితే ఇంతవరకు అయితే ఏం ఎదురు కాలేదు. మేము ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఓన్లీ మనం గవర్నమెంట్ చలాన్ కట్టేసి డాక్యుమెంట్ కొట్టించేసి ఫార్మల్ గా గవర్నమెంట్ ఎట్లా జరుగుతుందో అంతే. దాంట్లో ఇలాంటిది ఏం లేదు. అవాస్తవమే అదంతా. అవాస్తవం. మరొక సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఇక్కడ ఈ సబ్ రిజిస్టర్ ఎన్నికల కార్యాలయంలో పనులు ఎలా జరుగుతున్నాయి? అంటే రిజిస్ట్రేషన్ తొందరగా అవుతుందా, ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏమోనండి, ఇప్పుడైతే వచ్చినాం అదైతే తొందరగానే అయింది. రాగానే తొందరగానే చేసి ఇచ్చేసిండ్రు. ఏ ప్రాబ్లం మధ్యవర్తులు ఏం లేదండి, ఏం లేదు. అంటే వాళ్ళు కొద్దిగా లేట్ చేయడం, తొందరగా కానియకపోవడం అట్లాంటి సమస్య ఎదురైంది? ఏం లేదండి, అంత మంచిగా చేస్తున్నారు. నిన్న మొన్న ఒక ఆడియో అనేటువంటిది వైరల్ అయింది. ఇందులో లంచాలు ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క దానికి ఒక రేటు కట్టి దాని మీద ఈ యొక్క అంటే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందని అంటున్నారు. నాకైతే తెలియదండి. ఈ రోజే వచ్చిన నేను. మా పాప మ్యారేజ్ పెట్టుకున్నాము, ఒక ప్లాట్ అమ్మడానికి అని వచ్చినాము. ప్లాట్ అమ్మడానికి ఏమైతే లేదండి. అంటే చార్జెస్ ఎలా తీసుకున్నారు? డాక్యుమెంట్స్ చార్జెస్ ఇక్కడ బయట ఏమైనా ఇచ్చిరా మీరు? ఏం లేదండి, రూపాయలు ఏమి ఏమి ఇవ్వలేదు.